బాగా జరగాలని చెప్పి వాసవి కన్యకాపురం దేవస్థానం ముందు ఈ సభ కలదు కాబట్టి అందరూ అక్కడికి వచ్చి సభను తిరిగించి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక మీద ఉన్న ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ గురించి పెద్దలు ఆంజనేయులు అన్న స్పష్టంగా అర్థమయ్యేటట్టు వివరించడం జరిగింది. అదేవిధంగా మా జిల్లాలో కూడా వివరించడం జరిగింది. పెద్దలు అందరూ కూడా ఆ బ్యాంక్ ఎలాగా ఉపయోగించుకోవాలనేది కూడా వివరించడం జరిగింది. నేను మధ్యలో అప్పుడప్పుడు జిల్లాలకి ఆ సమస్యకి కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. అది ఎందుకంటే అది నా బాధ్యత. అదే పొద్దున్న నేను ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి ఈ నియోజకవర్గంలో దాదాపుగా 5 బ్రాంచులు 5వ బ్రాంచ్ ఇక్కడ గుండెగల్లో స్థాపించడం జరిగింది. చెప్పాలంటే అద్భుతంగా జరిగింది. 0 నుంచి 233 కోట్ల వరకు ఈరోజు వచ్చిందంటే అది మంచి బ్యాంక్ అనేది కూడా నేను చెప్పగలను. బాగా నేను అభివృద్ధి పట్టులో నడిపాను కాబట్టి ఇది అంచెలంచెలుగా పెరిగి ఈరోజు 5వ బ్రాంచ్గా ఉండాలంటే ఇది అద్భుతంగా ఉంటుందని కూడా నేను అనుకుంటున్నా. పెద్దలు అన్ని రకాలు చెప్పడం కూడా ఈ బ్యాంకు నియమాలు నిబంధనలు అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా కొన్ని బ్యాంకులకి లోన్లు ఎగిరిపోతావి అప్పుడు కడతామనేది కాదు. ఎందుకంటే బ్యాంకులో మన ఆస్తులు తాకట్టు పెట్టిందాము, ఆ ఆస్తులు తాకట్టు పెడతాం కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎదురేసిపోయేదానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా సాధిస్తామని చెప్పి ఈరోజు ఈ స్థాయిలో పెంచడం జరిగింది. కాబట్టి ఇది అద్భుతంగా నడుపుతుందని చెప్పి సందర్భంగా నేను చేసుకుంటున్నాను. ఇంకొక డౌట్ మీ బ్యాంక్ వాళ్ళకి ఇంకొక డౌట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కనీసం ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్మశానానికి కొండలకి వాళ్ళ పేరు మీద ఆస్తులు ఉన్నామని చెప్పి రాయించుకొని తాకట్టు పెట్టేకొస్తారు. అది మీరు జాగ్రత్త. ఇల్లు అయితే పర్వాలేదు కానీ ఈ కొండలు శ్మశానాలు వాళ్ళ పేరు మీద రాయించుకొని పాస్బుక్ పెట్టించుకొని ఆ పాస్బుక్ ద్వారా మీరు అప్పించారంటే గోవిందా గోవిందా. కాబట్టి అలాంటిది నేను చేయకూడదు. ఎందుకంటే అన్నా వాస్తవంగా నేను చూశాను, ఈ పల్లెల్లో గమనించాను. మేము ఇదని కాదు, ఎందుకంటే ఇది చాలా ఎంతోమంది ఎన్నో ఫ్యాక్టరీ పూర్తికి ఎంతోమంది తీసుకొని లోన్ తీసుకునే పరిస్థితి వాళ్ళు ఉన్నారు. మన వరల్డ్ బ్యాంక్ మన బ్యాంకులోనే ఎంతోమంది ఎంత ఇది చేసుకున్నారంటే మన దేశం నుంచి ఇతర దేశంలో బతికిపోయినారు. అంటే ఎందుకంటే వాటి చెప్తున్నారంటే ఇది మనం ఎంతో బాగా నీట్గా అభివృద్ధి పట్టులో నడుస్తున్నాం కాబట్టి అలాంటి వాటి చోటుకోనట్లా మీరు బాగా ఉన్న సూరిటీ పెట్టుకొని నేను ఇంకా ముందుకి నడుపుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ కూడా మీతో పాటు ఈ బ్యాంక్ విషయంలో పాల్పంచినందుకు మీరు ఏమనుకోద్దండి. ప్రజల్లో ఉన్న కొన్ని అపోహల్ని నేను అడగడం జరిగింది కాబట్టి మీరు ఈ బ్యాంకుని ఇంకా ముందు ఇంకా బ్రాంచ్లో ఏర్పాటు చేసి అభివృద్ధి పట్టులో నడుపుతారని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ వాళ్ళ నియమాలు ఎట్లా అని చెప్పు. ఇప్పుడు వడ్డీ రేట్ ఎంత, డిపాజిట్ చేసే ఎంత, ఫిక్షన్ చేసే ఎంత, వాళ్ళు అప్పు తీసుకుంటే ఎంత అనేది నేను మీకు తెలుసా కదన్నా? చాలా మంది తెలుసు. దాని గురించి చెప్తారా? ఈ వడ్డీ రేట్ అనేది ఎప్పుడు కాన్స్టాంట్గా ఉండదు. అది లోన్ పైన కానీ డిపాజిట్ పైన కూడా దఫాలుగా మారుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న రిక్వైర్మెంట్ బట్టి బ్యాంకు డిపాజిట్ అవసరమైనప్పుడు డిపాజిట్ రేట్ పెరుగుతుంది, అవసరం లేనప్పుడు తగ్గిస్తారు. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది తీసుకుంటే పర్సన్ అంటే ఇప్పుడైతే 1 రూపాయి 10 రూపాయలకి
పట్టిస్తున్నాము. అది కూడా వేకెంట్ ల్యాండ్ ఇవ్వము, తర్వాత షెడ్లకు ఇవ్వము, పక్కా బిల్డింగే ఉండాలా. అది తాడికిళ్ళు బండలైనా పర్వాలేదు, పక్కా బిల్డింగ్ ఉండాలా. తర్వాత 13 ఏళ్ళు డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉండాలా. ఈ పట్ల